కై దారబోయబడిన దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇక్కడైతే ఇంగ్లాండ్ జెండా ఉంది. ఆ గోపురం కాడికి వచ్చాం, కింద నుంచి పైకి మొత్తం తిరుగుతాం. హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 26. సో ఈరోజు అయితే ఒక లొకేషన్కి వెళ్తున్నాం. ఆ లొకేషన్ వచ్చేసి గౌరీపట్నం ఊరి పేరు. సో నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తాను. కొంచెం కొండలు అవి ఉంటాయి కదా, దాని గురించి సరదాగా చూసి తిరిగి వస్తాం. ఆ లొకేషన్స్ కూడా మీకు చూపిస్తా. కొత్త వారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. సో కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది. మెయిన్ బస్సు ఇక్కడ ఆగిద్ది. ఎంట్రన్స్ అయితే ఇదేదో గోపురం టైప్ అయితే ఉంది. సో నిన్నటితో అయితే తిరణాలు అయిపోయినాయి అంట. వీళ్ళంతా ఈరోజు ఉండి ఈ చెత్త చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉండొచ్చు. అటుపక్క జెయింట్ వీల్ కూడా ఉంది. ఈ స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోద్ది. ఇంక అక్కడికి ఇప్పుడే దిగాం. ఇదంతా స్టార్టింగ్ గోపురాలు ఇవి ఎవ్రీ మార్చ్ మంత్లో అయితే జరుగుతాయి అంట. స్టార్టింగ్ అయితే ఇది. సో ఎప్పుడో కాలేజీ టైంలో వచ్చా, ఫ్రెండ్స్ తీసుకొస్తా, మళ్ళీ ఇప్పటికి వచ్చాను. సో అటు సైడ్ మొత్తం జైళ్ళు అవి తిరణాలు అంటే ఏముంది, ఆల్మోస్ట్ అన్ని షాపుల్లోనూ అవే ఉంటాయి. లొకేషన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి కళావేదికలా ఉంది. ఇక్కడ ఏదో మీటింగ్ సంథింగ్ జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నా అయితే. సో మేము డే టైం వచ్చాం కాబట్టి ఏమీ లేదు. అటు లెఫ్ట్ చూసుకుంటే పార్కింగ్ ఏరియా, అన్నీ చైర్స్ ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. రాత్రి గట్టిగానే జరిగినట్టుంది. పార్కింగ్ స్టాండ్ ఇది. సో మెయిన్ వెళ్ళడానికైతే అటు ఇటు ఈ కొండకి మా నాన్నగారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏమి ఉండేది కాదంట. బ్రిటిష్ వాళ్ళు ఎవరో కట్టినట్టున్నారు. అక్కడ ఉంటాయి, చూద్దాం. సో ఇదంతా మెయిన్ ఎంట్రన్స్. సో డైరెక్ట్ మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు అయితే రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అటు నుంచి అయితే మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇదంతా మౌంటైన్, ఆ పైనుంచి కింద వరకు చూసుకున్న మౌంటైన్ ఇదంతా. నైట్ లైటింగ్ అయితే బాగుంటుంది. మేము డే టైం వచ్చాం కాబట్టి అంత ఏమి ఉండదు ఎఫెక్ట్. లెఫ్ట్ సైడ్ చూసుకున్న ఒక పెద్ద చర్చ్ ఉంది. అక్కడి నుంచి ఇది ఫ్రంట్. ఇక్కడ నుంచి ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు మోకాళ్ళ మీద వెళ్తారు. కొంతమంది రకరకాలుగా వెళ్తూ ఉంటారు. సో ఇదిగా 2024లో రేకుల షెడ్ అయితే వేసారంట. సో ఇది వరకు ఈ మెట్ల మీద లెఫ్ట్ అండ్ రైట్. కాలేజీ టైంలో అయితే అడిగేవారు మనీ, ఇప్పుడు అయితే ఎవరూ లేరు. స్టెప్స్ ఇవి మొత్తం. కొంతమంది అయితే మోకాలతో నడుస్తున్నారు. సో వాళ్ళ పెట్టుబడులు అదే మొక్కుబళ్ళు అవి తీర్చుకోవడానికి. ఇదంతా డౌన్, ఆ స్టే నుంచి ఇక్కడ వరకు అయితే రావాలి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంటాయి మెట్లు. ఒక్కో దానికి ఒక సెంటిమెంట్స్లా ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. మొత్తం అటు సైడ్ అయితే క్వరీ కింద మొత్తం తవ్వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డస్ట్ అంతా కనిపిస్తుంది కదా, అదంతా క్వరీ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇటు వెళ్ళొచ్చు అండ్ అటు వెళ్ళొచ్చు. ఇంక ఇటు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళి భోజనం చేసి ఆ తర్వాత అయితే తిరుగుతాం. ఆ క్వరీ మొత్తం చూస్తే ప్రకృతి ఈ డబ్బు నుంచి ఇలాగ ఎక్కుకుంటా దాదాపు ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే ఉంది. అక్కడ వరకు చేరుకుని అక్కడ కొవ్వెత్తులు, కొబ్బరికాయలు చేస్తూ ఉంటారు. ఫైనల్గా పైకి అయితే చేరుకున్నాం. సో ఇక్కడైతే అవి దండాలు అవి పెట్టుకుంటున్నారు. అక్కడ చూసుకోవచ్చు ఇది ఎప్పుడైతే స్టాచ్యూ స్టార్ట్ అయిందో 1988.
అప్పుడే ఇది బిషప్ అండ్ ఏలూరు జోన్ అంట. సో వాళ్ళైతే ఈ స్టాచ్యూని అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది, మొత్తం బాగుంటుంది పైకి ఎక్కాక వ్యూ అయితే. ఇదంతా ఒక పెద్ద మౌంటైన్. ఇది వచ్చేసి క్వరీ అని మైనింగ్ పేర్లతో ఇదంతా తవ్వేస్తున్నారు. పైకి వచ్చాక మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది సంథింగ్ బాగుంటుంది. కాకపోతే ఇదంతా ఇంగ్లీష్ మిషనరీ కదా, వాళ్ళంతా ఇదంతా డెవలప్ అయితే చేసుకొని ఇవన్నీ అయితే కట్టడాలు కట్టారు. కొండనే అంటే ప్రకృతిని తవ్వేసి కట్టడాలు అయితే ఇలా నిర్మించడం జరుగుతుంది. సో అది ఇదంతా క్వరీ. మరి నా చిన్నప్పటి నుంచి అవి తవ్వుతూనే ఉంటారు. సో అండి రాత్రి క్లీనింగ్ సెక్షన్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఇదంతా మీకు అటు పక్క మెయిన్ హైవే అది NH5. అది లోకల్లో ఒక రోడ్డు కూడా ఉంటుంది, మేము వచ్చిన రోడ్డు అది కనిపిస్తుంది మాత్రం మీకు హైవే. అదంతా హైవే. సో ఇక్కడైతే చెట్టును ఒకదాన్ని ఒంటరిగా ఉంచారు. సో ఒంటరిగా ఉన్న ఎంతమందికి నేను ఇస్తుంది చెట్టు అయితే. ఈ చెట్లకు కూడా సేమ్ ఎల్లో చెట్లకు కూడా ఇవి కట్టారు. చెట్టు అయితే నీడగా బాగుంది. అండ్ అక్కడి నుంచి గుహ టైప్ ఉంది. ఇలా పైకి వెళ్ళి అది అక్కడైతే వెళ్తారనుకుంటా. ప్రార్థన అవి కూడా సంథింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టాచ్యూ. మరి ఇలా మన దేవుళ్ళు అయితే కాదు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళంతా. సో వాళ్ళ బొమ్మలు మన దగ్గర పెట్టుకొని ఇలా ఉంది. అక్కడ ఇజ్రాయేల్ సంథింగ్ ఆపరాధాల కోసం పోరాడారు. మన ఇండియాలో అయితే ఆరాధ దైవంలాగా పూజిస్తారు. ఏదైనా అంతే మన ఇండియన్స్. వాళ్ళు అయితే జస్ట్ క్యాజువల్గా తీసుకుంటే మన వాళ్ళు మాత్రం గుళ్ళు కట్టేస్తారు. కామన్ థింగ్. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్కి అట్లకి ఉండవు, కానీ ఫారిన్ కంట్రీస్కి మన ఇండియాలో గొప్ప సత్కారాలే జరుగుతాయి. ఇది రీసెంట్ టైంలో కట్టిన స్టాచ్యూ. ఆవిడెవరో మనకు తెలియదు. ఇక్కడ నుంచి ఇలాగా అటు మెట్లకి ఎక్కుకుంటూ వెళ్ళాలి. అన్నదానం కూడా పెడతారంట 12:30 నుంచి 3 గంటల వరకు అయితే. ఆఫ్టర్నూన్ మీల్ ఇది అన్నదానం అయితే. సో భక్తులు కొంతమంది ఉంటారుగా, వాళ్ళు వచ్చి అయితే డొనేషన్లు అయితే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్తో కొంతమంది ఫారినర్ డొనేషన్స్ ఉంటారు, ఇండియన్ డొనేషన్స్ ఉంటారు. సో ఇది గోపురం. మా ఫ్రెండ్ చూసి మన టెంపుల్ లాగా ఉందంటే, టెంపుల్ అన్ని వీళ్ళంతా ఒకప్పుడు హిందువులే కదా, కొంతమంది రానోకే ఇలా తయారయ్యారు అంతే అని చెప్పా. ఇదంతా పార్కింగ్. నిత్యాన్నదానం అయితే అక్కడ అంట. ఇక్కడ కూడా పులిహార 15 లడ్డు ప్రసాదం కూడా ఉంది. ఏ గుళ్ళకి తేడా లేదు, అన్నీ ఒకటే. డబ్బాల్లో తైలం కింద ఆయిల్ అయితే అమ్ముతున్నారు. సరదాగా ఎప్పుడైనా వీకెండ్ ఫ్యామిలీస్తో వస్తే లొకేషన్లో అయితే బాగుంటాయి. ఇటు ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, ప్రకృతి గురించి రావాలంటే. దేవుడి గురించి ఏముందో చెప్పండి. మనసు ప్రశాంతంగా ఎక్కడ ఉన్నా అక్కడే దేవుడు ఉంటాడు. ఇలా గుళ్ళు గోపురాల్లో ఎక్కడ దేవుడు అనేవాడు, లోపల ఉన్నవాడు అయితే దేవుడు అంటారు. ఇవన్నీ షాపులే పైకి ఎక్కాక. వచ్చేసి నిత్య అన్నదాన విరాళాల డొనేషన్ కౌంటర్ అని చెప్పాక ఇది డొనేషన్ కౌంటర్. ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే ఇస్తారు వీళ్ళకి. ఇది 20 నుండి 26 వరకు అన్నదానం సెలవా. 26 వరకు అయితే సెలవు అంటే ఈరోజు కూడా సెలవే, రేపు నుంచి అయితే ఉంటుంది. ఇది ఎంట్రన్స్. అది వచ్చేసి రూమ్స్ అనుకుంటే అయితే గుండ్రంగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి టాయిలెట్ 5 రూపీస్ అంట. ఇక్కడ కూడా అక్కడికి వచ్చే భక్తులకి టాయిలెట్కి కూడా మనశ్శాంతిగా వేసుకునేదిలా లేదు. ఫ్రీ టాయిలెట్స్ పెడితే బాగుండేది. అయితే పార్క్లా ఉంది ఇదంతా, చెట్లు అయితే బాగున్నాయి.
అండ్ ఇది అయితే వచ్చేసి జ్ఞాన మందిరం అంటది. సో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది కానీ మన స్టాచ్యూలో పెద్ద అయ్యలు ఎవరో కూడా తెలియదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అందరు ఫారిన్స్ ఉన్నారు, అంటే ఫారినర్స్. మార్త్ రాబిన్ ఎఫర్ జార్జ్ ఫినిష్డ్ బైబిల్ సెంటర్ అంటది. సో ఇది బైబిల్ సెంటర్ అంట. ఇక్కడైతే వచ్చేసి జ్ఞాన మందిరాల కింద. ఇదంతా పార్క్ అనుకుంటా. పార్క్, చెట్లు, ప్రకృతి అండ్ అదొకటి టెంపుల్ సెంటర్ ఏమో అది వచ్చేసి. ఏంటిది? సో పనసకాయలు కూడా ఉన్నాయి. పనస చెట్టు ఇది. అండ్ అప్పుడే కాసినట్టు ఉన్నాయి పనసకాయ. లేకపోతే అది పెద్దది. కూర అయితే ఉండవచ్చు, అలాంటప్పుడే కోసుకొని కూర ఉండవచ్చు. సో అది ప్రార్థనా మందిరం అనుకుంటా కింద లో. బ్యాంబూ చెట్లులాగా పొడుగ్గా అయితే భలే ఎదిగినాయి. కిల్లి చెట్లులాగా ఉన్నాయి ఐ థింక్. సో అదేం ప్రార్థనా మందిరం. ఇటు సైడ్ కూడా వీళ్ళు కొంతమంది రాయి మీద రాయాడితే ఇల్లు కట్టుకుంటారని అయితే నమ్ముతారు. సో ఇలా రాళ్ళ మీద రాళ్ళు అయితే పెట్టారు. రాయి మీద రాయాడితే ఇల్లు కట్టదు, ఇటుక మీద ఇటుకేసి ఆడితే ఇల్లు అయితే కడతాను నా దృష్టిలో. సో అది మా ఫ్రెండ్ కూడా ఇల్లు అయితే కడుతున్నాడు రాయి మీద రాయి పెట్టి. సో ఆ రాయి నూరాలేంటి అలాగా పునః స్ట్రాంగ్గా లేదా? అలాగే ఎలా కడతా? రాయి మీద రాయి పెట్టి నేనైతే 2 ఇల్లులు కట్టా. ఇది 5 రాళ్ళు ఇల్లు, అంటే 1 2 3 4 గ్రౌండ్ ఫ్లోర్తో ఇది 4 ఫ్లోర్లు, ఇది 2. మా ఫ్రెండ్దే పాపం ఇల్లు ఇంకా అవ్వలేదు, నేను వెనకాలండి పెట్టేసి. సో ఏం చెట్లు? చెట్లు తెచ్చా నీకు చూపాయి తింటారు పాన్స్. అవా నెట్ నెట్ చూపాయి నెట్ కిచెన్ ఉంటుంది, అది వచ్చి అవా. సో బుద్ధుడి మందిరాల్లాగా లోపల ప్లేస్లో అయితే కూర్చుంటున్నారు. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఆ ప్లేస్లో కూర్చొని కాసేపు పీస్ఫుల్గా జీసస్ ఎవరి గురించి ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ప్రేమ, కరుణ, దయ ఇలాంటివి ఉండాలని అయితే వాళ్ళైతే ప్రార్థన చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ సంతానం కొరకైతే లైక్ ఇక్కడికి వచ్చిన భక్తులు మెయిన్లీ కవర్లో ఒక స్టోన్ అయితే పెట్టుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ స్టోన్ పెట్టుకొని ఇక్కడ బుద్ధులాగా జీసస్ విగ్రహం అయితే ఉంది. ఈ స్టాచ్యూని అయితే ప్రార్థించుకొని కొవ్వెత్తి ఏదో ఒకటి సంథింగ్ వెలిగించుకొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ గృహ నిర్మాణం గురించి కూడా ప్రార్థన అంట. పైన ఇదంతా పార్కు. సో పార్క్ అయితే చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ప్రశాంతంగా తిరగవచ్చు, ఏదో పిక్నిక్కి టూర్కి వచ్చినట్టు వీటిలో ప్రశాంతంగా అయితే ఇక పార్కులో ఫ్యామిలీస్తో వాళ్ళతో అయితే తిరగచ్చు. సమ్మర్ కొంచెం చల్లగా ఉండాలి, కానీ హాట్ అయితే అలాగే ఉంది వేడిగా. ఇది ఒక జ్ఞాన మందిరం లోపల ప్రార్థన మందిరం. ఇదిగా 1995లో అంట ఏలూరులో స్థాపించారు ఇది. అక్కడి నుంచి ఎవరన్నా ఎలా స్టార్ట్ అయిందంటే ఇవి చూసుకోవచ్చు స్టార్టింగ్ ఇది. ఇక్కడైతే ఒక్కో దానికి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. పిక్చర్స్ అయితే బాగున్నాయి, అండ్ లోపల కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఏసీ.
ఇక్కడైతే ఇంగ్లాండ్ జెండా ఉంది. ఆ గోపురం కాడికి వచ్చాం, కింద నుంచి పైకి మొత్తం తిరుగుతున్నాం. ఇది మోకాళ్ళ మీద ఇసుకతో వెళ్ళే దారి అంట. ఇలా అది అలా మోకాళ్ళు భక్తులు అయితే వెళ్తూ ఉంటారు అలా. నో ఫోటో. ఇక్కడ నుంచి కిందకు వచ్చే కదా అంతా కొరిని మొత్తం ప్రకృతిని అంతా తవ్వేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. అందుకే ఈ ఎండలు ఎలాగో ఎక్కువ ఉన్నాయి. మొత్తం వాళ్ళంతా మరి మైనింగ్ సంబంధించి గవర్నమెంట్ నా చిన్నప్పటి నుంచి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏం తవ్వుతున్నారో ఇప్పటికే తెలియదు. సో మెయిన్ గౌరీపట్నం మొత్తం ఫస్ట్ ఇదంతా దీంట్లో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అనేది మొత్తం దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారు. ఏ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేసి సంథింగ్. మెయిన్ చర్చికి అయితే అది ఇప్పుడు దాకా వెళ్ళింది నార్మల్ ఎట్టుకో. సో ఇది మెయిన్ చర్చి. నేను తవ్వకాలని చెప్పా కదా, మరి గవర్నమెంట్ ఇట్లా పట్టించుకుంటే బెటర్. ఇక తవ్వకాలు ఆపేస్తే బెటరు. మొత్తం అంతా తవ్వేస్తున్నారు ఏంటో. సో ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు లీజ్ ఉందేమో. సో ఇదంతా మళ్ళీ ఎలా వచ్చామో అటు కిందకైతే వెళ్ళిపోవచ్చు. అది రోడ్డు కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డుకి. మెయిన్ గోపురం అయితే ఇది. స్టోన్స్ చూడొచ్చు. ఈ స్టోన్ మొత్తం కూలింగ్ స్టోన్ ఇదంతా. సో అప్పుడు ఎప్పుడో కట్టించినాయి కాబట్టి లోపల ఎంత ఎక్కువ ఎండేస్తే అంత కూలింగ్ అయితే ఉంటుంది. ఆ స్టోన్తో అదొక బెనిఫిట్ ఉంది. ఇక్కడ మామూలుగా నార్మల్ టెంపుల్స్కి ఎదుర గోపురం ఉన్నట్టే ఇక్కడ కూడా గోపురం అయితే పెట్టారు. మెయిన్ ఎంట్రన్స్ ఈ టెంపుల్కి ఇది ద్వారం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మరి లోపల మొబైల్ అలవ్ లేవేమో మేబీ, అందుకే బయట నుంచే తీస్తున్నా. సీ సోపు దీనికి కూడా ఒక స్టేట్మెంట్ అయితే వేశారు. ఇదంతా గుళ్ళో గోపురం ఉన్నట్టు ఈ గుడికి కూడా గోపురం ఉంది. మేరీమాత లైక్ దేవతలా పూజిస్తారు వీళ్ళంతా. చూసిన చర్చికి ఆపోజిట్ అయితే ఒక స్టాచ్యూ ఉంది. ఇదివరకు ఇది సైడ్ అంట రోడ్ అంటే ఇల్లు వాళ్ళు ఇదైతే డెవలప్ చేశారు. పర్వాలా. విజయవాడ గుణదల ఇటు సైడ్ వచ్చేసి గౌరీపట్నం. అప్పుడు దినదిన అభివృద్ధి చెందుతున్నట్టుంది. మొక్కలకి వీటికి నీళ్ళైతే వేయలేదు అనుకోండి పాపం, అలాగే ఎండిపోయి ఉంది. స్టాచ్యూ చూసుకుంటే బాగుంది. ఓ స్టాచ్యూ దగ్గర వాటర్ కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడైతే 2023 అంట. మనమైతే చాలా సంవత్సరాలు అయింది వచ్చి. అవును, నుంచి అయితే బయటకు వచ్చాం. ఎండ అయితే గుమాయించేస్తుంది. మామూలు ఎండ అయితే లేదు. మొత్తం భోజనం అయితే ఈరోజు ఉండదంట. 26 వరకు హాలిడేస్ అని ఇట్టారు. రేపు నుంచి ఉండొచ్చు మేబీ. బయటే తింటాం ఎలాగైనా, తప్పదుగా. తిండి కోసమేగా బతికేది, తిని వెళ్ళాలి. ఎండ అయితే ఎక్కువ ఉంది, బాగా ఎక్కువ ఉంది ఎండ అయితే. ఈ ఊరు కొండ మీద ఉంది కదా, డ్రైనేజీ సమస్య అయితే ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తుంది ఇదంతా మెయిన్ రోడ్డు. అదైతే ఈ సైడ్ అంతా డ్రైనేజీ. మొత్తం ఈ కొండ మీద ఇల్లులు అవన్నీ ఆనుకొని ఉంటాయి. కానీ ఈ రోడ్డు మొత్తం దుమ్ము. ఏదన్నా లారీ వెళ్ళినా ఏది వెళ్ళినా దుమ్ము అయితే మరీ ఎక్కువగా ఉంది. చాలా దారుణంగా అయితే అవుతుంది దుమ్ము అయితే. ఇదంతా డ్రైనేజీ ఉండదు, మెయిన్ ఇటే వస్తుంది, రోడ్ల మీదకి వస్తుంది డ్రైనేజీ మొత్తం. ఏమో హోటల్ కూడా లేదు. కర్రీ పాయింట్ మీల్స్ అది. మొత్తం ఊరంతా తిరిగి పలావ్ అనుకుంటా, బిర్యానీ అయితే అన్నారు. వేడిగానే ఉంది. చికెన్ 100 రూపీస్ అంటే. ఇది ఊరంతా తిరిగి వచ్చి ఇంకెక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము తిన్న ఫుడ్ వర్త్ అంటే అది 30 రూపీస్కి ఎక్కువ, 100 రూపీస్కి తక్కువ. ఏం చెప్పాలంటే టేస్ట్ ఏమీ అస్సలు బాగుందా.
అసలు ఏం బాగా ఏదో కడుపు మంట వచ్చి తిన్నాము పక్క నాకు తెలిసి. సో ఇటు పక్క ఏమో ఎగ్జిబిషన్ అవి పెట్టారు కదా, సో ఇవన్నీ ఇప్పేస్తున్నారు మొత్తం. అవి అంతా ఇక్కడంతా చెత్తే ఉంది. సో ఇదంతా 3 రోజులు తిరణాలు జరిగినాయి కాబట్టి ఇదంతా నైట్ది 3 రోజులు చెత్త అంతా ఎక్కడెక్కడ పడేసారు మొత్తం అంతా. ఇక మరి తొందరగా పారిశుద్ధ్య కార్మికులు అయితే ఈ చెత్తనంతా తీయాలి. సో అది వచ్చి జెయింట్ వీల్లు నైట్ అయ్యాయి. అవన్నీ జెయింట్ వీల్లు, అదొకటి ఇదొకటి. సో అవన్నీ నైట్ టైం అయితే ఇవన్నీ బాగుంటాయి. సో డే టైం కదా ఏమీ లేవు, అంతా అయిపోయింది. ఈ ఎండకి 5 నిమిషాలు అక్కడికి రెస్ట్ తీసుకొని బయలుదేరుతాం జాయిగా. ఇది గోపురం ఇది, కానీ బాగుందిలే ఏ మాటగా మాట పర్వాలే. ఇటు సైడ్ రాలేదు కదా, ఇటు వచ్చేసి అన్ని షాపులు ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ గుళ్ళు అవి కొట్టించుకుంటారు ఈ లోపలికి. సో అన్నీ ఇదంటే తల నీలాలు ఇచ్చి ప్రదేశం ఇది వచ్చేసి. అది అక్కడ గుండు గట్ట కొడుతూ ఉంటారు, అటు పక్క స్నానాలు అయితే చేస్తారు. మొక్కుబళ్ళు ఉంటాయి కదా సేమ్ అన్ని గుళ్ళలాగానే ఇది కూడా. సో ఫైనల్గా ఇంటికి వెళ్ళే సమయం అయితే రాబోయింది. 4 అయితే అవుతుంది. ఇప్పటిదాకా అక్కడే ఎండకి లోపల కూర్చొని సరదాగా టైం పాస్ అయితే చేసాం. ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్లో పులిహార ఏంటో అంతా ఏ టెంపుల్ చూసినా మార్కెటింగ్లానే ఉంది, బిజినెస్లానే ఉంది స్ట్రాటజీ. అంతా భక్తుల మీదే భగవంతుడు బతుకుతున్నాడు అన్నట్లు లెక్క ఉంది. ఏదేమైనా ప్రశాంతంగా సరదా వచ్చి తిరగడానికి అట్లా. ఇవే దగ్గరికి అయితే వచ్చాం. ఇవన్నీ 23 నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి, 22 నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి, 25 గల అయిపోయినాయి. అన్నీ తీసేస్తున్నారు. జెయింట్ వీల్ ఏంటి అదేంటి మొత్తం ఇదంతా ఆడుకునే సెక్షన్. అన్నీ లేక నిర్మానుష్యంగా అయితే అయ్యింది ఈరోజు. సో కరెక్ట్గా ఇప్పుడు ఇంటికి వచ్చే టైంకి 7:30 అయింది. సో మా అన్నీని మీట్ అయ్యి అలా అయితే ఇప్పుడు ఇంటికి వచ్చా. సో ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.